బాలకృష్ణ గారి సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే ఎక్కడ లేని హడావిడి ఉంటది. అది అందరికీ తెలిసిన విషయమే. సినిమానే కాదు, అన్‌స్టాపబుల్ షో అయినా సరే హడావిడి అలాగే ఉంటది. అండ్ నెక్స్ట్ ఆయన ఏదన్నా ఓపెనింగ్ చేసినా హడావిడి అలాగే ఉంటది. వాళ్ళ అబ్బాయి గురించి ఏమన్నా అప్డేట్ వచ్చినా హడావిడి అలాగే ఉంటది. చివరికి మొన్న వాళ్ళ అమ్మాయి ఒక జ్యువెల్లరీ స్టోర్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా కూడా ఆ హడావిడి అలాగే ఉంటది. ఇప్పుడేమైంది హడావిడి అంటే 'అఖండ 2' సినిమా రిలీజ్. ఎట్లాంటి హడావిడి అంటే ఫ్యాన్స్ హడావిడి, కోలాహలం ఒక ఎత్తయితే బాలయ్య డైలాగ్స్ ఏం చెప్పాడు అని ఆతృత ఉంటది చూడు, అది ఇంకో వైపు. దేనికి ఈ డైలాగ్స్ అంటే కొన్ని కొన్ని డైలాగ్స్‌లు గత సినిమాలతో పోలిస్తే బాలయ్య గారివి ఆహ్, కొంతమంది లైక్ రాజకీయంగా వాళ్ళనే అన్నట్టు ఊహించుకుంటా ఉంటారు. ఖచ్చితంగా ఇది ఈ పంచ్ మాకే ఇచ్చాడు. అప్పుడు అది జరిగింది కదా! దానికోసమే ఈ డైలాగ్ రాశారు. దానికోసమే ఈ సీన్ క్రియేట్ చేశారు. ఇలాంటి ఊహలు ఉంటాయి. ఇప్పుడు ఏమైంది అంటే 'అఖండ' సినిమా రిలీజ్ అయింది. మరి ఇది సనాతన ధర్మం గురించి చెప్పుతున్నారు. సీన్‌లు కూడా అలాగే ఉన్నాయి. సౌండ్ చేయకు, ఏ సౌండ్‌కు నవ్వుతానో, ఏ సౌండ్‌కు నరుకుతానో అనే డైలాగ్‌ని గతంలో కొంతమంది మమ్మల్నే అన్నారేమో అని అనుకున్నప్పటికీ, అది సినిమాలో ఎప్పుడో షూట్ చేశారు. ఇప్పుడు సీన్ చూసిన తర్వాత అర్థమైంది. నెక్స్ట్ నిన్న కూడా సినిమాకి దిష్టి తాకిందని అందరూ అంటుంటే, ఆ దిష్టి టీజర్ రిలీజ్ చేశారు. బట్ సినిమాలో ఎప్పుడో షూట్ అయిందది. నిన్నటికి నిన్నైతే అవ్వలా. అట్లా వాళ్ళకేంటో సైమల్టేనియస్ అట్లా దొరుకుతా ఉంటాయి ప్యారలల్‌గా. కోయిన్సిడెన్స్‌గా అవి సింక్ అవుతా ఉంటాయి. అంతకుమించి ఇంకేమీ లేదు. మరి ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి 'అఖండాలో' అంటే డైలాగ్ గాదు, ఒక సీన్. డైలాగులు కూడా కొంతమంది ఏదేదో అంటున్నారులెండి, ఇక వదిలేద్దాం. ప్రతీది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సీన్‌లో ఏం జరుగుద్ది అంటే ఆహ్, బాలయ్య అమ్మాయిని కాపాడాలి. అమ్మాయి వ్యాక్సిన్ ఆహ్, ప్రొటెక్ట్ చేయాలి. ఆ వ్యాక్సిన్‌ని హెలికాప్టర్‌లో తీసుకెళ్ళి జస్ట్ చాలా తక్కువ సమయంలో ల్యాబ్‌కి అందించాలి. ల్యాబ్‌లో దాని ప్రొడక్టివిటీ స్టార్ట్ అయ్యి ఇంజెక్షన్ రూపంలో బయటకొస్తే వీళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్స్‌కి వెయ్యాలి. అప్పటికే చాలామంది చనిపోతా ఉన్నారు. కనీసం ఉన్న వాళ్ళందరినీ బతికించుకోవాలంటే వ్యాక్సినేషన్ బయటికి రావాలి. మరి చనిపోవడమే వీళ్ళని లక్ష్యం కాబట్టి ఈ పిల్లని ఇక్కడ నుంచి వెళ్ళదీయకూడదు. ఇలాంటి టైంలో ప్రభుత్వం తరఫున పీఎంఓ ఆఫీస్ నుంచి ఆ అమ్మాయికి ఒక హెలికాప్టర్ సహాయం అందితే విలనైన ఆది పినిశెట్టి ఆ హెలికాప్టర్‌ని కూల్చేస్తాడు. హెలికాప్టర్ కూల్చినప్పుడు హెలికాప్టర్ మొత్తం ధ్వంసం అయిపోతది. కానీ ఆ పైనున్న ఫ్యాన్ ఉంది చూసారా? ఆ ఫ్యాన్ మాత్రం ఒకటే అలా పడుద్ది. దాన్ని బాలయ్య ఏం చేస్తాడంటే త్రిశూలంతో ఫ్యాన్‌ని సెంటర్‌లో పొడిచి అటు తిప్పి, ఇటు తిప్పి దూరంగా ఇసిరి కొడితే అది చెల్లాచెదురై అటు వణుక్కుంటూ వెళ్ళి చెత్తకుప్పలో మూలకు పడిపోతది విధ్వంసంగా. ఈ సీన్‌ని వైసీపీ వాళ్ళు ఇది మమ్మల్నే అనుకున్నారు, ఫ్యాన్‌ని అంత ముక్కలు చేస్తారా? ఈ హెలికాప్టర్ ధ్వంసమైనప్పుడు నీ ఫ్యాన్ ఎందుకు ధ్వంసం అవ్వలేదు? ఆ ఫ్యాన్‌ని కావాలనే త్రిశూలంతో పొడిచి, కావాలనే దానికి ఒక క్లోజప్ వేసి, దాన్ని తిప్పి, దాన్ని విసిరేయడం చూపించి, దాని ఎన్ని తునాతునకలు అవుతుందో కూడా దాన్ని క్లోజప్ వేశారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార చర్యే అని చెప్పేసి వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. బట్ ఆ సీన్ నిజంగా ఏమైందంటే అక్కడ యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఇది ఎప్పుడో షూట్ చేశారు. ప్రతీది ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు బాలయ్య దగ్గర ఒక త్రిశూలమే ఉంది. అక్కడ బోలెడంత మంది ఉన్నారు. ఆ ఫ్యాన్‌ని గట్టిగా తిప్పితే ఎవరి మెడకో తొడకో తగిలి ఆ శత్రువులను కొంచెం దూరం అన్న పంపొచ్చు కదా అన్న ఉద్దేశంతో బోయపాటి కూడా డిజైన్ చేయొచ్చు గ్రాండ్‌గా ఉంటదని. ప్రతి చిన్న విషయాలని ఓన్ చేసుకొని అనవసరంగా ఫీల్ అయ్యి ఆత్మాభిమానాలన్నీ దెబ్బతినుకొని జుట్టంతా లేసేలాగా రెచ్చిపోయి చొక్కాలు చించుకునేంత అవసరం ఏమీ లేదు. ఆ సినిమాలో చాలా సింపుల్‌గా ఏదో ఉండాలి కాబట్టి ఆ సీన్ ఉంది అంతే. అంతకు మించి ఇంక ఏమీ లేదు. అనవసరంగా ఫీల్ అవ్వడం మానేయండి. థాంక్ యూ సో మచ్.